ఇప్పుడు మనం ఏం డిస్కషన్ చేయాలంటే వన్ ఈజ్ ఏం డిస్కషన్ చేసాం ఒకసారి చెప్పండి. ఏరియా అన్నాం. లార్జెస్ట్ కంట్రీస్ ఇన్ ద వరల్డ్ అని చెప్పాను కదమ్మా. వన్ ఈజ్ రష్యా, నెంబర్ 2 ఈజ్ కెనడా, అండ్ థర్డ్ వన్ ఈజ్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ ఆస్ట్రేలియా, ఇండియా అని ఇలా చెప్పుకున్నాం. ఓకేనా? అది అంతవరకు అలా విషయాలు. ఇప్పుడు మీరేం రాస్తారంటే మరి ఇండియాలో అతిపెద్ద రాష్ట్రాలు ఏంటి? యాజ్ పర్ ఏరియా కన్సర్న్ లార్జెస్ట్ ఇండియన్ స్టేట్స్. ఏరియా వైజ్ అతిపెద్ద స్టేట్స్ ఏంటో ఒకసారి రాయండి ప్లీజ్. యాజ్ పర్ ఏరియా వైజ్ అంటే విస్తీర్ణ పరంగా అతిపెద్ద రాష్ట్రం. యాజ్ పర్ ఏరియా వైజ్, యాజ్ పర్ ఏరియా వైజ్ ద బిగ్గెస్ట్, యాజ్ పర్ ఏరియా వైజ్ ద బిగ్గెస్ట్, యాజ్ పర్ ఏరియా వైజ్ ద బిగ్గెస్ట్ ఇండియన్ స్టేట్ ఈజ్ రాజస్థాన్ అని గుర్తుపెట్టుకోవాలి. రాజస్థాన్ ఈజ్ ద బిగ్గెస్ట్ ఇండియన్ స్టేట్. రాజస్థాన్ రాష్ట్రం అతిపెద్ద రాష్ట్రం అండి. రాజస్థాన్ ఈజ్ ద బిగ్గెస్ట్ ఇండియన్ స్టేట్ యాజ్ పర్ ఏరియా కన్సర్న్. రాజస్థాన్ ఈజ్ ద బిగ్గెస్ట్ ఇండియన్ స్టేట్ యాజ్ పర్ ఏరియా కన్సర్న్. రాజస్థాన్ రాష్ట్రం అనేది అతిపెద్ద రాష్ట్రం. సార్ పెద్ద రాష్ట్రం అంటున్నారు, టోటల్ ఏరియా ఎంత సార్ అంటే 3,42,239 స్క్వేర్ కిలోమీటర్స్. 3,42,239 స్క్వేర్ కిలోమీటర్స్. ఓకేనా? ఈ విషయాన్ని మనం జనరల్గా రాసుకోవాలి. కాబట్టి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇండియన్ స్టేట్ ఈస్ ద బిగ్గెస్ట్ ఇండియన్ స్టేట్ యాజ్ పర్ ఏరియా కన్సర్న్? రాజస్థాన్ ఈజ్ ద బిగ్గెస్ట్ ఇండియన్ స్టేట్ యాజ్ పర్ ఏరియా కన్సర్న్. అతిపెద్ద రాష్ట్రం రాజస్థాన్. ఎంత ఏరియా? 3,42,239 స్క్వేర్ కిలోమీటర్స్. ఓకేనా? యాజ్ పర్ ఏరియా వైజ్ ద స్మాలెస్ట్ ఇండియన్ స్టేట్. యాజ్ పర్ ఏరియా వైజ్ ద స్మాలెస్ట్ ఇండియన్ స్టేట్. విచ్ వన్ ఈజ్ ద స్మాలెస్ట్ ఇండియన్ స్టేట్ యాజ్ పర్ ఏరియా వైజ్? ఏరియా వైజ్ అతి చిన్న రాష్ట్రం ఏది అంటాడు. యాజ్ పర్ ఏరియా వైజ్ ద స్మాలెస్ట్ ఇండియన్ స్టేట్ ఈజ్ ద స్మాలెస్ట్ ఇండియన్ స్టేట్ ఈజ్ గోవా. గోవా ఈజ్ ద స్మాలెస్ట్ ఇండియన్ స్టేట్ యాజ్ పర్ ఏరియా వైజ్. అతి చిన్న రాష్ట్రం ఏది? గోవా. ఎంత? హౌ మచ్ ఏరియా ఇట్ కవర్స్? 3,702 స్క్వేర్ కిలోమీటర్స్. 3,702 స్క్వేర్ కిలోమీటర్స్. 3,702 స్క్వేర్ కిలోమీటర్స్ యాజ్ పర్ ఏరియా వైజ్. ఇట్ ఈస్ ద స్మాలెస్ట్ ఇండియన్ స్టేట్. అతి చిన్న రాష్ట్రం గోవా, అతిపెద్ద రాష్ట్రం రాజస్థాన్. ఓకే, క్లియర్? మరి మీకు నేను ఏం చెప్పాను, ఆల్రెడీ ఏం చెప్పాను అంటే 28 స్టేట్స్ అండ్ 8 యూనియన్ టెరిటరీస్ అన్నాను. అవునా కదా? హౌ మెనీ స్టేట్స్ అండ్ హౌ మెనీ యూనియన్ టెరిటరీస్ అట్ ప్రజెంట్ అంటే దేర్ ఆర్ 28 స్టేట్స్ అండ్ 8 యూనియన్ టెరిటరీస్ అని. మరి యూనియన్ టెరిటరీస్లో పెద్దది ఏంటి సార్ అనేది మీకు డౌట్ రావాలి. బేసికల్గా సార్ వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ యూనియన్ టెరిటరీస్ అండ్ ఆల్సో స్టేట్స్ అని క్వశ్చన్ అడిగితే, యూనియన్ టెరిటరీస్ డైరెక్ట్ రూల్డ్ బై ద సెంట్రల్ గవర్నమెంట్ ఆర్ యూనియన్ గవర్నమెంట్. కేంద్ర ప్రభుత్వం చేత డైరెక్ట్గా రూల్ చేయబడేదాన్ని మనం ఏమంటాం? యూనియన్ టెరిటరీ అంటాం. కాబట్టి యాజ్ పర్ ఏరియా కన్సర్న్ ద స్మాలెస్ట్ ఆర్ లార్జెస్ట్, ద లార్జెస్ట్ యూనియన్ టెరిటరీ, ద లార్జెస్ట్ యూనియన్ టెరిటరీ అంటున్నాం. యాజ్ పర్ ఏరియా కన్సర్న్ ద లార్జెస్ట్ యూనియన్ టెరిటరీ అంటే విస్తీర్ణ పరంగా అతిపెద్ద కేంద్రపాలిత ప్రాంతం. విచ్ వన్ ఈజ్ ద లార్జెస్ట్ యూనియన్ టెరిటరీ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఏరియా? వైశాల్య రీతి అతిపెద్ద కేంద్రపాలితం. దట్ ఈజ్ లదాఖ్ యూనియన్ టెరిటరీ. లదాఖ్ ఈజ్ ద లార్జెస్ట్ యూనియన్ టెరిటరీ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఏరియా. లదాఖ్ అనేది అతిపెద్ద కేంద్రపాలిత ప్రాంతం. జనరల్లీ లదాఖ్ ఆక్యుపైస్ హౌ మచ్ ల్యాండ్ ఏరియా సార్? ఇది 59,136 స్క్వేర్ కిలోమీటర్స్. 59,136 స్క్వేర్ కిలోమీటర్స్. 59,136 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంతో ఇట్ ఈస్ ద లార్జెస్ట్ యూనియన్ టెరిటరీ. హౌ మెనీ యూనియన్ టెరిటరీస్ ఆర్ దేర్? There are 8 union territories. Which one is the biggest or largest union territory as per area wise? Ladakh. How much land area it covers? 59,136 square kilometers. Okay, clear? మీరు అందరు ఇంగ్లీష్ మీడియమేనా? నువ్వు తెలుగు మీడియమా? ఓకే. కాబట్టి అతిపెద్ద కేంద్రపాలిత ప్రాంతం ఏదంటే లదాఖ్ కేంద్రపాలిత ప్రాంతం. ఇట్ ఈస్ ద బిగ్గెస్ట్ యూనియన్ టెరిటరీ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఏరియా. హౌ మచ్ ల్యాండ్ ఏరియా ఇట్ కవర్స్ సార్? 59,136 స్క్వేర్ కిలోమీటర్స్. 59,136 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం. ఎస్. మరి స్మాలెస్ట్ యూనియన్ టెరిటరీ ఏది అని క్వశ్చన్ స్మాలెస్ట్ యూనియన్ టెరిటరీ అంటున్నాం.
అతి చిన్న కేంద్ర పాలిత ప్రాంతం. మీకు ఇమ్మీడియట్గా నేను చెప్తూ ఉంటాను, మీరు క్యాచ్ చేయాలి. ఓకే, ద స్మాలెస్ట్ యూనియన్ టెరిటరీ దట్ ఈజ్ లక్షద్వీప్. లక్షద్వీప్ అనేది ద్వీప్ అంటున్నాం. లక్షద్వీప్ ఈజ్ ద స్మాలెస్ట్ యూనియన్ టెరిటరీ. ఎంత ఏరియా ఇది? 32 స్క్వేర్ కిలోమీటర్స్, 32 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం అండి. 32 స్క్వేర్ కిలోమీటర్స్. ఓకేనా? ఇది ఇలా విషయాలు. పెద్దది ఏంటి, చిన్నది ఏంటి, రాష్ట్రాల్లో పెద్దది ఏంటి, కేంద్రపాలిత ప్రాంతాల్లో చిన్నది ఏది, పెద్దది ఏది అనేది క్లియర్గా మనం డిస్కషన్ చేశాం. ఓకేనా? క్లియర్? కాబట్టి ద లార్జెస్ట్ అండ్ స్మాలెస్ట్ యూనియన్ టెరిటరీ యాజ్ వెల్ యాజ్ ద లార్జెస్ట్ స్టేట్, స్మాలెస్ట్ స్టేట్. ఓకే, వాటి ఏరియా కూడా మీకు నేను ఇలా డిస్కషన్ చేశాను. ఇప్పుడు మీరు ఏం చేయాలంటే నెక్స్ట్ వన్, ఇప్పుడు చూడండి, నెక్స్ట్ వన్ ఈజ్ ఎస్. ఇప్పుడు మనం డిస్కషన్ చేయాల్సిన అంశం ఏంటంటే వన్ ఈజ్ ఎస్ టోటల్ ల్యాండ్ ఫ్రంటియర్ ఆఫ్ ద కంట్రీ. భారతదేశం యొక్క మొత్తం అంతర్జాతీయ భూ సరిహద్దు పొడవు ఎంతో రాసుకోండి. టోటల్ ఇంటర్నేషనల్ ల్యాండ్ ఫ్రంటియర్, టోటల్ ఇంటర్నేషనల్ ల్యాండ్ ఫ్రంటియర్, టోటల్ ఇంటర్నేషనల్ ల్యాండ్ ఫ్రంటియర్, టోటల్ ఇంటర్నేషనల్ ల్యాండ్ ఫ్రంటియర్. ఫ్రంటియర్ అంటే సరిహద్దు. టోటల్ ఇంటర్నేషనల్ ల్యాండ్ ఫ్రంటియర్ అంటున్నాం. మొత్తం అంతర్జాతీయ భూ సరిహద్దు పొడవు, టోటల్ ఇంటర్నేషనల్ ల్యాండ్ ఫ్రంటియర్, మొత్తం అంతర్జాతీయ భూ సరిహద్దు పొడవు. వెరీ 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 ఇంపార్టెంట్. టోటల్ ఏరియా అన్నప్పుడు మీరు ఏం చెప్పాలంటే 32,87,263 స్క్వేర్ కిలోమీటర్స్. ఇట్ ఈస్ ద టోటల్ జియోగ్రఫికల్ ఏరియా ఆఫ్ ద కంట్రీ. ఆల్రెడీ ఐ సెడ్, ఈ విషయం చెప్పాను మాస్టర్. ఇదేంటి ఇది అంటే మనకి బోర్డర్ అనమాట. 7 దేశాలతో మనం బౌండరీ కలిగి ఉన్నాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, చైనా, నేపాల్, భూటాన్, మయన్మార్ అండ్ బంగ్లాదేశ్. ఇవి ఖచ్చితంగా మీరు డిస్కషన్ చేయాలి. కాబట్టి టోటల్ ఇంటర్నేషనల్ ల్యాండ్ ఫ్రంటియర్ అంటే తెలుగులో ఏమంటారంటే మొత్తం అంతర్జాతీయ భూ సరిహద్దు పొడవు అంటారు. ఈ మొత్తం టోటల్ ఇంటర్నేషనల్ ల్యాండ్ ఫ్రంటియర్ ఎంత అంటే 15,200 కిలోమీటర్స్, 15,200 కిలోమీటర్లు టోటల్ ఇంటర్నేషనల్ ల్యాండ్ ఫ్రంటియర్. ఇది మొత్తం అంతర్జాతీయ భూ సరిహద్దు పొడవు. మొత్తం అంతర్జాతీయ భూ సరిహద్దు పొడవు ఎంత ఉందిమా? 15,200 కిలోమీటర్స్. సరే, మరి భారతదేశంతో వాట్ ఆర్ నైబరింగ్ కంట్రీస్? మరి నైబరింగ్ కంట్రీస్, హౌ మెనీ నైబరింగ్ కంట్రీస్ అంటే దే ఆర్ వన్ ఈజ్ పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, చైనా, నేపాల్, భూటాన్, మయన్మార్ అండ్ బంగ్లాదేశ్. ఇలా 7 కంట్రీస్ నైబరింగ్ కంట్రీస్ ఉన్నాయి. అవేంటో ఒకసారి చూడండి. జస్ట్ మనం ఇలా మనం జనరల్గా బేసికల్గా ఇలా డిస్కషన్ చేసినప్పుడు ఇలా ఉంది భారతదేశం. ఇలా ఉన్నప్పుడు మీకు ఈ భాగంలో ఏముంటుంది సార్ అంటే హియర్ ఇట్ ఈస్ ఏ పాకిస్తాన్, హియర్ ఆఫ్ఘనిస్తాన్. నెక్స్ట్ వన్ ఫ్రమ్ హియర్ టు మీకు ఇంతవరకు వచ్చేసి ఏముంటుందంటే చైనా, సార్ చైనా. నెక్స్ట్ వన్ హియర్ ఇట్ ఈస్ ఏ నేపాల్. నెక్స్ట్ వన్ భూటాన్, it is a Myanmar. This one is Bangladesh. అంటే భారతదేశంతో భూ సరిహద్దును పంచుకుంటున్న దేశాల సంఖ్య ఎంత అని రేపు మీకు క్వశ్చన్ అడిగాను. హౌ మెనీ కంట్రీస్ కామన్ బౌండరీ ఆర్ ఇంటర్నేషనల్ ల్యాండ్ బౌండరీ విత్ ఇండియా? ఇండియాతో ఎన్ని దేశాలు భూ సరిహద్దులు కలిగి ఉన్నాయంటే దెర్ ఆర్ 7 కంట్రీస్. వాట్ ఆర్ దే? వన్ ఈజ్ పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, చైనా, నేపాల్, భూటాన్, మయన్మార్ అండ్ బంగ్లాదేశ్. వెరీ 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 ఇంపార్టెంట్. ఈ విషయాన్ని ఖచ్చితంగా అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. వెరీ 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 ఇంపార్టెంట్. పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, నెక్స్ట్ వన్ చైనా. నెక్స్ట్ వన్ ఈజ్ నేపాల్, నెక్స్ట్ వన్ భూటాన్, మయన్మార్ అండ్ బంగ్లాదేశ్. ఓకేనా? హౌ మెనీ కంట్రీస్ సార్? 7 కంట్రీస్. 7 దేశాలు
పొరుగున ఉన్న దేశాలు. హౌ మెనీ కంట్రీస్? 7 కంట్రీస్, నేబరింగ్ కంట్రీస్. అంటే మనకు పొరుగున సరిహద్దును కలిగి ఉన్న దేశాల సంఖ్య ఎంత అని క్వశ్చన్ అడిగారు అనుకోండి, 7 కంట్రీస్. వాట్ ఆర్ దే? దే ఆర్ వన్ ఈజ్ పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, చైనా, నేపాల్, భూటాన్, మయన్మార్ అండ్ బంగ్లాదేశ్. ఎప్పుడైనా మీకు ఒకటే విషయం నేను చెప్పేది, మీరు చిన్న వయసు, వాస్తవానికి ఏంటంటే మీకు క్లాస్ రూమ్లోనే కరెక్ట్గా అర్థం చేసుకొని రాసుకొని విని ఒకసారి రాసుకుంటే, ఒకసారి ఇంటికి పోయి ఒకసారి అలా రివిజన్ చేశారనుకో రూమ్ పోయి, ఇంకా మీరు చూడాల్సిన అవసరం లేదు. కాబట్టి అందుకని మీకు క్లియర్గా చూడండి. ఇండియా మ్యాప్ మీకు అలానే ఉంటే మీకు ఇవన్నీ కూడా దేశాలు ఉంటాయి, మీరు చూడండి మళ్ళీ కావాలంటే. కాబట్టి మీరు ఇలా గుర్తుపెట్టుకోవాలి. క్లాస్ రూమ్లోనే కొంచెం శ్రద్ధగా వింటే ఆటోమేటిక్గా అన్నీ అయిపోతాయి. ఓకేనా? కాబట్టి ఎన్ని కంట్రీస్ భారతదేశంతో సరిహద్దును కలిగి ఉన్నాయి? 7 కంట్రీస్. వాట్ ఆర్ ది అమ్మా? పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, చైనా, నేపాల్, భూటాన్, మయన్మార్ అండ్ బంగ్లాదేశ్. 7 కంట్రీస్. రేపు మీకు ఇక్కడ డిడ్ యూ నో, మీకు తెలుసా అని రాసుకోండి సార్. ఇక్కడ డిడ్ యూ నో, మీకు తెలుసా అంటున్నా. ఏం తెలుసో మీకు ఒకసారి చూడండి. మీకు తెలుసా అంటున్నా. ఏం తెలుసు మీకు తెలియేటట్టు నేను చెప్తాను. కాబట్టి డిడ్ యూ నో అన్నప్పుడు మనం ఇక్కడ ఏం చెప్పాలి సార్ అంటే, బంగ్లాదేశ్ హ్యాస్ ద లాంగెస్ట్ ఇంటర్నేషనల్ బౌండరీ లైన్ విత్ ఇండియా అని గుర్తుపెట్టుకోవాలి. భారతదేశంతో అత్యధిక అంతర్జాతీయ సరిహద్దును కలిగి ఉన్న దేశం ఏదంటే బంగ్లాదేశ్ హ్యాస్ ద లాంగెస్ట్ ఇంటర్నేషనల్ బౌండరీ లైన్. లాంగెస్ట్ ఇంటర్నేషనల్ ల్యాండ్ బౌండరీ. బంగ్లాదేశ్ హ్యాస్ ద లాంగెస్ట్ ఇంటర్నేషనల్ ల్యాండ్ బౌండరీ. అంటే భారతదేశంతో అత్యధికంగా భూ సరిహద్దును పంచుకుంటున్న దేశం ఏది అని క్వశ్చన్ అడిగితే మీరు ఏం ఆన్సర్ చేయాలండి? బంగ్లాదేశ్ హ్యాస్ ద లాంగెస్ట్ ఇంటర్నేషనల్ ల్యాండ్ బౌండరీ విత్ ఇండియా. భారతదేశంతో ఎక్కువ అంతర్జాతీయ భూ సరిహద్దును పంచుకుంటున్న దేశం ఏదంటే బంగ్లాదేశ్. బంగ్లాదేశ్ హ్యాస్ ద లాంగెస్ట్ ఇంటర్నేషనల్ ల్యాండ్ బౌండరీ విత్ ఇండియా. భారతదేశంతో అత్యధిక అంతర్జాతీయ. సరే ఎన్ని కిలోమీటర్లు అని మీకు ఇమ్మీడియట్గా డౌట్. హౌ మెనీ కిలోమీటర్స్ అంటే 4096 కిలోమీటర్స్, 4096 కిలోమీటర్లు సార్. 4096 కిలోమీటర్స్, 4096 కిలోమీటర్ల పొడవున. 4096 కిలోమీటర్స్. ఓకే, క్లియర్? 4096 కిలోమీటర్లు, 4096 కిలోమీటర్స్. 4096 కిలోమీటర్లు సార్. 4096 కిలోమీటర్స్. 4096 కిలోమీటర్స్. 4096 కిలోమీటర్స్. వెరీ 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 ఇంపార్టెంట్. మరి తక్కువగా ఇంటర్నేషనల్ బౌండరీ లైన్ కలిగి ఉన్న దేశం ఏం సార్ అంటే ఆఫ్ఘనిస్తాన్ అన్న విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. ఆఫ్ఘనిస్తాన్ తక్కువ సరిహద్దును కలిగి ఉందండి. ఆఫ్ఘనిస్తాన్ స్మాలెస్ట్ ఆర్ షార్టెస్ట్ ఇంటర్నేషనల్ బౌండరీ లైన్ విత్ ఇండియా. భారతదేశంతో తక్కువ అంతర్జాతీయ భూ సరిహద్దును పంచుకుంటున్న దేశం ఏదంటే ఆఫ్ఘనిస్తాన్. జస్ట్ 106 కిలోమీటర్స్, 106 కిలోమీటర్లు మాత్రమే. జస్ట్ 106 కిలోమీటర్స్. కేవలం 36 కిలోమీటర్లు, 106 కిలోమీటర్లు మాత్రమే. జస్ట్ 106 కిలోమీటర్స్. అదే బంగ్లాదేశ్ వచ్చేసి 4096 కిలోమీటర్స్. కాబట్టి జనరల్గా ఏంటి సార్ అంటే బంగ్లాదేశ్ తర్వాత చైనా తర్వాత పాకిస్తాన్, అలా ఉందన్నమాట ఆర్డర్. కాబట్టి అతి తక్కువ అంతర్జాతీయ భూ సరిహద్దును పంచుకుంటున్న దేశం ఆఫ్ఘనిస్తాన్. జస్ట్ 106 కిలోమీటర్స్. నెక్స్ట్ వన్ బంగ్లాదేశ్ 4096 కిలోమీటర్స్, లాంగెస్ట్ ఇంటర్నేషనల్ బౌండరీ లైన్. ఓకేనా? మరి వాట్ ఈస్ ద టోటల్ ల్యాండ్ ఫ్రంటియర్ ఆఫ్ ద కంట్రీ? 15,200 కిలోమీటర్స్. ఓకేనా? ఇది మీరు ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి. వెరీ 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 ఇంపార్టెంట్. అప్పుడు మీకు ఏమంటాడంటే ఇక్కడ ఇంకొక విషయం చూడండి. ఇప్పుడు చూడండి, మీరందరూ కూడా ఒక చిన్న టేబుల్ వేసుకొని చెప్తాను. టేబుల్ వేసుకోవాలి మాస్టర్. ఎలా వేసుకోవాలంటే నెక్స్ట్ వన్ నేమ్ ఆఫ్ ద కంట్రీ. ఏ దేశంతో ఏ రాష్ట్రాలు సరిహద్దులు కలిగి ఉన్నాయి? కంట్రీ, నేమ్ ఆఫ్ ద కంట్రీ, దేశం పేరు. తర్వాత ఇండియన్ స్టేట్స్ అండ్ ఇండియన్ యూనియన్ టెరిటరీస్. స్టేట్స్ అండ్ యూనియన్ టెరిటరీస్. బౌండరీస్, ఏ రాష్ట్రాలు ఏ కేంద్రపాలిత ప్రాంతాలు ఆ దేశంతో సరిహద్దును పంచుకుంటున్నాయి. స్టేట్స్ అండ్ యూనియన్ టెరిటరీస్ బౌండరీస్ విత్ దీస్ కంట్రీస్.
ఈ దేశాలతో సరిహద్దును ఏవేవి పంచుకుంటున్నాయనే తెలియాలి. ఇప్పుడు మీకు నేనేం చెప్పాను? పాకిస్తాన్ అన్న, ఆఫ్ఘనిస్తాన్, చైనా, నేపాల్, భూటాన్, మయన్మార్ అండ్ బంగ్లాదేశ్ అన్నాను. మరి పాకిస్తాన్తో ఎవరు బౌండరీ కలిగి ఉన్నారు? చైనాతో ఎవరున్నారు? ఆఫ్ఘనిస్తాన్తో ఎవరున్నారు? బంగ్లాదేశ్ ఎవరు? ఇది మీకు ఖచ్చితంగా తెలియాలి. ఇక్కడ మీకు అడిగేది క్వశ్చన్స్ ఎలా అంటాడంటే, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇండియన్ స్టేట్ డస్ నాట్ ఇంటర్నేషనల్ బౌండరీ లైన్ విత్ పాకిస్తాన్ అంటాడు. అర్థమవుతుందా సార్? పాకిస్తాన్తో సరిహద్దును పంచుకొని రాష్ట్రం ఏది? పంచుకునేది కాదు, పంచుకొని రాష్ట్రం. పంచుకునేది ఏంటో తెలిస్తే ఆటోమేటిక్గా పంచుకుంది నీకు తెలుస్తుంది. కాబట్టి ఇది ఖచ్చితంగా మీరందరూ కూడా ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. డోంట్ ఫర్గెట్ ఇట్. సరే, ఇట్స్ రిమెంబర్. ఖచ్చితంగా మీరందరూ కూడా యూ హ్యావ్ టు రిమెంబర్. ఖచ్చితంగా మీరు గుర్తుంచుకోవాల్సిన అంశం. ఓకేనా? ఎస్. ఇప్పుడు చూడండి, వన్ ఈజ్ కంట్రీ అన్నాం. కంట్రీ అనగానే వన్ ఈజ్ పాకిస్తాన్ అంటున్నాం. పాకిస్తాన్. మరి పాకిస్తాన్తో సరిహద్దును పంచుకుంటున్న ఇండియన్ స్టేట్స్ అండ్ యూనియన్ టెరిటరీస్ ఏమున్నాయో ఒకసారి చూడండి. వన్ ఈజ్ పాకిస్తాన్తో ఇంటర్నేషనల్ బౌండరీ లైన్ ఏమేమి ఉన్నాయంటే, వన్ ఈజ్ ఫస్ట్ వన్ జమ్మూ అండ్ కాశ్మీర్ యూటీ J&K. జమ్మూ అండ్ కాశ్మీర్ యూటీ అండ్ లదాఖ్ యూటీ. జమ్మూ అండ్ కాశ్మీర్ యూటీ అండ్ లదాఖ్ యూనియన్ టెరిటరీ. నెక్స్ట్ వన్ ఈజ్ పంజాబ్, రాజస్థాన్ అండ్ గుజరాత్ స్టేట్స్. వెరీ 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 ఇంపార్టెంట్. వన్ ఈజ్ జమ్మూ అండ్ కాశ్మీర్ యూనియన్ టెరిటరీ, లదాఖ్ యూనియన్ టెరిటరీ, పంజాబ్, రాజస్థాన్ అండ్ గుజరాత్. పంజాబ్, రాజస్థాన్ అండ్ గుజరాత్ స్టేట్స్ పాకిస్తాన్తో. ఓకేనా? ఎస్. నెక్స్ట్ వన్ వచ్చేసి ఆఫ్ఘనిస్తాన్. లదాఖ్ యూనియన్ టెరిటరీ ఓన్లీ. లదాఖ్ యూనియన్ టెరిటరీ ఓన్లీ. లదాఖ్ కేంద్ర పాలిత ప్రాంతం ఒక్కటి మాత్రమే బౌండరీని కలిగి ఉంది. ఓన్లీ లదాఖ్ యూనియన్ టెరిటరీ. ఓకేనామా? లదాఖ్ యూనియన్ టెరిటరీ. నెక్స్ట్ వన్ నెంబర్ 3 చైనాతో ఎవరు బోర్డర్ను కలిగి ఉన్నారో ఒకసారి చూడండి. చైనాతో బోర్డర్ కలిగి ఉన్న రాష్ట్రాలు వచ్చేసి ఏమేమి ఉన్నాయి? ఫర్ ఎగ్జాంపుల్ చైనా లదాఖ్ యూనియన్ టెరిటరీ అంటున్నాం. లదాఖ్ యూనియన్ టెరిటరీ వన్ ఈజ్. నెంబర్ 2 వన్ ఈజ్ లదాఖ్ యూనియన్ టెరిటరీ. నెక్స్ట్ వన్ హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, సిక్కిం అండ్ అరుణాచల్ ప్రదేశ్. లదాఖ్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, సిక్కిం అండ్ అరుణాచల్ ప్రదేశ్. ఓకేనా మాస్టర్? వెరీ 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 ఇంపార్టెంట్. ఓకే, ఎస్. నెక్స్ట్ వన్ చైనా తర్వాత నేపాల్. మరి నేపాల్తో ఎవరు బౌండరీని కలిగి ఉన్నాయి? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వన్ ఈజ్ ఉత్తరాఖండ్. నెక్స్ట్ వన్ ఉత్తరప్రదేశ్, బీహార్, వెస్ట్ బెంగాల్, సిక్కిం. ఈ చార్ట్, ఈ బాక్స్ చాలా చాలా ఇంపార్టెంట్. ఖచ్చితంగా మీకు అడిగే క్వశ్చన్స్ ఇక్కడ నుంచి అడుగుతాడు. ఈ బాక్స్లోంచి వాడు ఎలా అడుగుతాడు, ఎలా అన్నా అడగని, కానీ మీరు ఆన్సర్ చేసేటట్టు ఇలా రాసుకోవాలి. కాబట్టి నేపాల్తో ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, బీహార్, వెస్ట్ బెంగాల్ అండ్ సిక్కిం. ఓకే. నెక్స్ట్ వన్ ఈజ్ భూటాన్ అంటుంది. మరి భూటాన్తో ఎవరు సార్ అంటారు? వన్ ఈజ్ భూటాన్. వన్ ఈజ్ సిక్కిం. నెక్స్ట్ వన్ వెస్ట్ బెంగాల్, అసోం అండ్ అరుణాచల్ ప్రదేశ్. సిక్కిం, వెస్ట్ బెంగాల్, అసోం అండ్ అరుణాచల్ ప్రదేశ్. ఓకే, ఎస్. ఓకే, భూటాన్ తర్వాత మయన్మార్ అంటున్నాం. ఇక మయన్మార్ అన్నగానే మనకు బేసికల్గా మనం ఇలా వేస్తాం కదండి.
ఇలా వేసిన తర్వాత భారతదేశానికి సంబంధించి ఎలా వేస్తాం, ఇదంతా మయన్మార్ పార్ట్. కాబట్టి మయన్మార్తో ఎవరెవరు సార్ అంటే వన్ ఇది చూడండి ఇక్కడ అరుణాచల్ ప్రదేశ్, నెక్స్ట్ వన్ నాగాల్యాండ్ అండి, నెక్స్ట్ వన్ మణిపూర్ అండ్ మిజోరాం. దీస్ ఇండియన్ స్టేట్స్ కామన్ బౌండరీ విత్ మయన్మార్ కంట్రీ. మయన్మార్ దేశంతో సరిహద్దులు పంచుకుంటున్న రాష్ట్రాలు. వీటిని ఏమంటారు సార్ అంటే నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ అంటారు. ఏమంటారు సార్, ఈశాన్య రాష్ట్రాలు, నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ అని పిలవడం జరుగుతుంది. నార్త్ ఈస్టర్న్ స్టేట్, ఈశాన్య రాష్ట్రాలు. వన్ ఈజ్ అరుణాచల్ ప్రదేశ్, నాగాల్యాండ్, నెక్స్ట్ వన్ ఈజ్ మణిపూర్ అండ్ మిజోరాం స్టేట్స్. ఓకే, దీస్ ఆర్ నార్త్ ఈస్టర్న్ స్టేట్స్, ఈశాన్య రాష్ట్రాలు, నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ మయన్మార్తో బోర్డర్ను కలిగి ఉన్నాయి. తర్వాత నెక్స్ట్ వన్ వచ్చేసి మయన్మార్ తర్వాత నెక్స్ట్ ఏముంది సార్, బంగ్లాదేశ్. అవునా, బంగ్లాదేశ్తో ఎవరున్నారో ఇక్కడ చూడండి, ఇక్కడ ఉంటుంది బంగ్లాదేశ్. ఇది బంగ్లాదేశ్ పార్ట్ ఇది. మరి బంగ్లాదేశ్తో బౌండరీని కలిగి ఉన్న రాష్ట్రాలు చూడండి, బంగ్లాదేశ్ అంటున్నాం. బంగ్లాదేశ్తో బౌండరీ వచ్చేసి ఎవరెవరు కలిగి ఉన్నారంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇండియన్ స్టేట్స్ వాట్ ఆర్ దే ఆర్ వన్ ఈజ్ వెస్ట్ బెంగాల్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రం. నెక్స్ట్ వన్ ఈజ్ అస్సాం. నెక్స్ట్ వన్ ఈజ్ మేఘాలయ. నెక్స్ట్ వన్ త్రిపుర అండ్ మిజోరాం స్టేట్స్. ఇది మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. వన్ ఈజ్ వెస్ట్ బెంగాల్, అస్సాం, మేఘాలయ, త్రిపుర అండ్ మిజోరాం స్టేట్స్. ఎవరితోనండి, బంగ్లాదేశ్తో. ఓకేనా, ఇది ఖచ్చితంగా మనం గుర్తుంచుకోవాల్సిన అంశం. ఈ కంట్రీస్తో ఈ ఇండియన్ స్టేట్స్ బోర్డర్ను కలిగి ఉన్నాయి. ఈ కంట్రీస్తో ఈ ఇండియన్ స్టేట్స్ బౌండరీని కలిగి ఉన్నాయి అనేది విషయాన్ని మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. వెరీ 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 ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్. ఓకేనా, ఎస్. ఇప్పుడు మీకు ఇమ్మీడియట్గా డౌట్ వస్తుంది, సార్ బౌండరీ ఏ రాష్ట్రాలు బౌండరీని కలిగి ఉన్నాయి వేరే దేశాలతో అని చెప్పారు, బాగానే ఉంది. మరి అక్కడ బౌండరీ లైన్లు లేవా సార్ అని మీరు ఎవరు అడగలేదు. చిత్తూరు, ఒంగోలు, సరే ఏం బౌండరీ లైన్లు లేవా సార్ ఇక్కడ ఇండియాకి తర్వాత పాకిస్తాన్కి కానీ, ఇండియా చైనా కానీ, ఇండియా నేపాల్, ఇండియా భూటాన్, ఇండియా మయన్మార్ మధ్య బౌండరీ లైన్స్ లేవా సార్, ఇంటర్నేషనల్ బౌండరీ లైన్స్ అంటే ఉన్నాయా లేవా, ఉన్నాయి. ఆ ఇంటర్నేషనల్ బౌండరీ లైన్స్ ఏంటో ఒకసారి రాసుకోండి సార్. ఇంటర్నేషనల్ బౌండరీ లైన్స్, అంతర్జాతీయ భూ సరిహద్దు రేఖలు సార్, ఇంటర్నేషనల్ బౌండరీ లైన్స్. మీరు ఇలా చదువుకోవాలి సార్ మాస్టర్. అందరూ కూడా కొంచెం జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి, ఇలానే చదువుకోవాల్సింది జాగ్రఫీ. మీరు ఇంతవరకు ఏంటంటే బేసికల్గా మీరందరూ కూడా ఇంజనీరింగ్ స్టూడెంట్స్. ఇంజనీరింగ్ అని ఉంటుంది, ఇంటర్మీడియట్ అని ఉంటారు, మామూలుగా ఏదో ఒకటి చేసి బీఎస్సీనో బీకామో ఇలా చేసి ఉండొచ్చు నాకు తెలిసినంతవరకు. మీకు 10th క్లాస్ వరకే మీకు హిమాలయాలు ఉత్తరాన ఉన్నాయి, హిమాలయాలు పెట్టని గోడవలే ఉన్నాయి. గోడలాగా ఉంటే ఏంది, పెట్టగోడలాగా ఉంటే మనకెందుకు, కానీ మనకు ఇన్ఫర్మేషన్ కావాలి, స్ట్రక్చరల్ నిర్మాణం కావాలి. అది మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. అవి అడిగేది 10వ తరగతి అయిపోతానే మీరు మర్చిపోతారు. అసలు మీకు జోగ్రఫీ అన్నా, ఎకానమీ అన్నా, పాలిటీ అన్నా, తర్వాత వచ్చేసి హిస్టరీ అన్నా బోరు. ఆ యుద్ధం ఈ యుద్ధం ఏంద్రా నాయన ఈ యుద్ధాలు మనకెందుకని మీకు ఆలోచన. కానీ అవన్నీ పక్కకు పెట్టండి. ఇప్పుడు మీకు ఖచ్చితంగా ఇవన్నీ కావాలి. ఎందుకంటే ఉద్యోగం సాధించాలంటే ఖచ్చితంగా జనరల్ అవేర్నెస్ మీద పట్టు ఉండాలి. అదర్వైజ్ యూ కెనాట్ అచీవ్ దట్ జాబ్. లేకపోతే మనం ఆ జాబ్ను సాధించడం చాలా కష్టం. కాబట్టి మీరందరూ కూడా ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ చేయాలి, 0 నుంచి స్టార్ట్ చేయాలి. సరే, ఇంతవరకు వచ్చి ఆగిపోయింది మీది. 10th క్లాస్ వరకు మామూలుగా చదువుకున్నారా, అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ ఉద్యోగం కోసం మీరందరూ కూడా మళ్ళీ ట్రై చేయాలి. ఓకేనా, ఎస్. ఇవి మీరు ఖచ్చితంగా గుర్తుంచుకోవాల్సిన అంశాలు సార్. అరుణాచల్ ప్రదేశ్, నాగాల్యాండ్, మణిపూర్ అండ్ మిజోరాం, మయన్మార్, బంగ్లాదేశ్, వెస్ట్ బెంగాల్, అస్సాం, మేఘాలయ, త్రిపుర అండ్ మిజోరాం. నెక్స్ట్ వన్ భూటాన్ వచ్చేసి సిక్కిం, వెస్ట్ బెంగాల్, అస్సాం అండ్ అరుణాచల్ ప్రదేశ్. నేపాల్, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, బీహార్, వెస్ట్ బెంగాల్ అండ్ సిక్కిం. చైనా, లదక్ యూనియన్ టెరిటరీ, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, సిక్కిం అండ్ అరుణాచల్ ప్రదేశ్. ఆఫ్ఘనిస్తాన్, లదక్ యూనియన్ టెరిటరీ. నెక్స్ట్ వన్ పాకిస్తాన్, జమ్మూ అండ్ కాశ్మీర్ యూటీ, లదక్ యూటీ, పంజాబ్, రాజస్థాన్ అండ్ గుజరాత్.
ఓకేనా? నేను మరి దీన్ని తీసేస్తున్నా. వెరీ గుడ్, నైస్. మీకు మళ్ళీ కావాలంటే మనం తీసుకోవచ్చు ఇట్లా. ఓకేనా? చూడండి ఇలా చెప్పుకుంటూ వచ్చారు కాబట్టి మళ్ళీ మనకి ఇన్ఫర్మేషన్ ఎక్కడికి పోదు.